లావణ్య రాజ్ తరుణ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ తరుణ్ తనతో విడిపోవటానికి మస్తాన్ సాయి కారణమంటూ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. లావణ్యకు చెందిన కొన్ని వీడియోలను రికార్డు చేస్తున్న మస్తాన్ సాయి రికార్డు చేసిన వీడియోలను పోలీసులకు ఇచ్చింది లావణ్య. లావణ్య రాజ్ తరుణ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ తరుణ్ తనతో విడిపోవటానికి మస్తాన్ సాయి కారణమంటూ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. ప్రైవేటు వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. లావణ్య రాజ్ తరుణ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. లావణ్య రాజ్ తరుణ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ తరుణ్ తనతో విడిపోవటానికి మస్తాన్ సాయి కారణమంటూ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. ప్రైవేటు వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం పవన్ అందిస్తారు. పవన్, లావణ్య రాజ్ తరుణ్ కేసులో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రాజ్ తరుణ్ పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన లావణ్య మరోసారి మస్తాన్ సాయి పైన కూడా ఫిర్యాదు చేసింది. అయితే తన ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా మస్తాన్ సంబంధించిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మస్తాన్ సాయి సంబంధించిన సెల్ ఫోన్తో పాటు అతని వద్ద ఉన్న కంప్యూటర్లోని హార్డ్ డిస్క్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇందులో మాత్రం పూర్తిగా ప్రైవేట్ వీడియోలు ఉన్నాయి. కొంతమంది మహిళలతో సన్నిహితంగా ఉన్న వీడియోస్ కూడా వాట్సాప్ సంబంధించిన వీడియో రికార్డింగ్ కూడా ఉంది. వాటన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే రాజ్ తరుణ్ లావణ్య విడిపోవడానికి కారణం కూడా మస్తాన్ సాయిగా దీనికి సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అయితే ఒక ప్రైవేటు వీడియోలతో పూర్తిగా దీనికి సంబంధించి తనను చాలా రోజుల నుంచి కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బ్లాక్మెయిల్ చేస్తూ తనను చిత్రహింసలకు కూడా గురి చేస్తున్నారంటూ కూడా లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకొని పూర్తిగా విచారించగా దాదాపు 200 మంది అమ్మాయిలకు సంబంధించిన ప్రైవేటు వీడియోలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వాటిని పూర్తిగా రెక్టిఫై కూడా చేస్తున్నారు. మస్తాన్ సాయి సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ ఒక వీడియోను స్టోరేజ్ చేశారు. స్టోరేజ్ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు కూడా కోరుతున్నారు. ప్రజెంట్ మస్తాన్ సాయిని పోలీసులు విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో మరికొంతమంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మస్తాన్ సాయి వెనక ఇంకా ఎవరున్నారని దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు మస్తాన్ సాయి బ్యాక్గ్రౌండ్ చూస్తే కూడా డ్రగ్స్ కేసులో కూడా ఒకసారి పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగ్ పోలీస్ సంబంధించిన ఆ యొక్క డ్రగ్స్ సరఫరా చేస్తుండగా
పోలీసులకు కూడా మస్తాన్ సాయి పట్టుపడ్డారు. అప్పుడు కూడా దీనికి సంబంధించి అతని పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. చాలా మందిని కూడా మోసాలు చేశారు, ఆర్థికంగా కావచ్చు, డ్రగ్స్కి సంబంధించిన విషయంలో కావచ్చు. అతని పోలీసులు పూర్తిగా చాలాసార్లు కూడా దీనికి సంబంధించి విచారణ కొనసాగించారు. దాని తర్వాత రిమాండ్కు తరలించారు. మరోసారి యొక్క లావణ్య, మరోసారి మస్తాన్ సంబంధించిన సాయి పేరు కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు మరోసారి కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో పూర్తిగా అందులో సెల్ ఫోన్లో ఒక్కొక్కరికి సంబంధించిన వీడియోస్ను కూడా పోలీసులు రెక్టిఫై చేస్తున్నారు. ఇందులో బాధితులు ఎవరు ఉన్నారు, అంతేకాకుండా వాళ్ళని ఏదైనా బెదిరింపులకు పాల్పడ్డారా, ఇంకా ఎంతమందిని బ్లాక్మెయిల్ చేశారు, బ్లాక్మెయిల్ చేసిన నేపథ్యంలో ఎవరి వద్ద ఎంత డబ్బులు తీసుకున్నారు అనే దానిపైన కూడా పూర్తిగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయండి, మస్తాన్ సాయి పైన దీనికి సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్న తరుణంలో పోలీసులు మాత్రం యొక్క విచారణ మాత్రం కొనసాగుతుందని చెప్పి నార్సింగ్ పోలీసులు అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.